వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్. నేను చిక్కుడుకాయ పచ్చడి కలుపుతున్నానండి. 100 గ్రాములు చిక్కుడుకాయలు తీసుకున్నాను. చూడండి, మీరు కూడా చూస్తారని వీడియో చేపిస్తున్నానండి. ఈ 100 గ్రాములు చిక్కుడుకాయలండి. చూడండి, స్టవ్ మీద 200 గ్రాములు ఆయిల్ పెట్టానండి. ఇది ఫ్రై చేసుకుంటున్నా. చిక్కుడుకాయలు తొడియాలు తీయలేదండి, నేను విడిపోతాయని. ఇది కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలండి. కాయలు కూరకని తీసుకొచ్చారండి రైతు బజార్లో. ఈ ముదిరి నాకు దొరికినాయి, అందుకని ఇంత మటుకు కలుపుదాము అని కలుపుతున్నానండి. సరే కలుపుతున్నాను కదా అని మా షైనీని పిలిచాను, వీడియో తీస్తుంది. మీరు కూడా చూస్తారులే అని చేస్తున్నానండి. సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, నేను తొడియాలు తీయకపోయినా సరే అదిగోండి ఇచ్చులు పోయి పప్పులు వస్తున్నాయి బయటికి. మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దండి, ఎందుకంటే గట్టిగా అయిపోయినా మళ్ళీ గింజలు నలగవు, ఈ తోలు కూడా నలగదు. చూడండి, ఇంకెట్లా తీసేసుకుందాం. చూడండి, ఇప్పుడు తొక్కు మీద ఇట్లా ఏగినట్టు తెలుస్తుందండి. తీసేస్తున్నానండి. ఇది ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి, ఎందుకంటే అన్నీ కలుపుకోవాలి కదా, దానికి వీలుకి సరిపడా బౌల్లోకి తీసేసుకుంటున్నా. చూడండి, ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఈ స్కిన్ ముడతగా ఉంది చూడండి, ఇట్లా మగ్గితే సరిపోద్ది. ఇప్పుడు ఆయిల్లో పోపు వేసుకుందామండి. పోపు వేసేసుకుందామండి. 100 గ్రాములే కాబట్టి చిక్కుడుకాయలు నేను 2 వేసానండి. ఎండుమిర్చి అన్నీ కొంచెం కొంచెం వేసుకుందాం. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పోపు దినుసులు అయిపోయింది. ఒక 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర కొంచెం ఎక్కువే వాడతానండి నేను, మంచిదని. చూడండి, దంచిన వెల్లుల్లి ఒకసారి కలుపుకొని కరివేపాకు వేసేసి స్టవ్ ఆపేసుకుందామండి. ఇప్పుడు ఇది పోపు ఆరాలి, ఆ చిక్కుడుకాయలు ఆరాక మిగిలిన ప్రాసెస్ చూపిస్తానండి. ఆరిపోయినాయండి, కలుపుకుందాం. 1 టేబుల్ స్పూను సాల్ట్ అండి, చూడండి, చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ అంతా ఆవు పిండి అండి, ఆవు పిండి. మెంతిపిండి అండి, ఇది మెంతిపిండి. చూడండి, దంచిన వెల్లుల్లి, వంద గ్రాములే కదండి, అన్నీ కొంచెం కొంచెం వేసి కలుపుతున్నాను. చూడండి, 2 టేబుల్ స్పూన్స్ చింతపండు గుజ్జు. ఏదైనా సరే తక్కువైతే మళ్ళీ కలుపుకుందామండి, ముందే ఎక్కువ వేసేసుకుంటే తర్వాత ఏం చేయలేం.
అందుకని తక్కువ వేసి చక్కగా కలుపుకొని, కొంచెమే కదండి చిక్కుడుకాయలు, కరెక్ట్ కొలతలతో చేయలేం కదా, అందుకని ఇంట్లో ఏదో కొంచెం తిందామని ఇట్లా కలుపుతున్నాను నేను. 1 టేబుల్ స్పూను కారం, ఇంకొంచెం వేస్తున్నానండి, ఇది పచ్చికారం చాలు. ఇప్పుడు ఇది కలిపేసుకోవటమేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చిక్కుడుకాయ పచ్చడి మనకు పద్దాక దొరకవు కదండి, ఏదో ఉన్నప్పుడు కొంచెం 4 ఇట్లా కలుపుకుంటే చిక్కుడుకాయ కూడా పచ్చడి పట్టాము అనేది మనకు కూడా ఉంటుంది. అది ఇప్పుడు ఈ పోపు కూడా వేసేస్తున్నానండి, వేసేసి కలుపుకుందాం. చూడటానికి మాత్రం నాకైతే చాలా బాగుందండి. అసలు పట్టుకున్నది కొంచెమైనా అసలు భలే ఉంది. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చూసండి, మనం ఏది తగ్గితే అది కలుపుకున్నాం. ఇది బాగా కలిసాక ఉప్పు కారం అన్నీ చూద్దామండి. చూసాక అప్పుడు చూద్దాం, ఏదైనా తగ్గితే కనుక కలుపుకుందాం. ఆ స్మెల్ అసలు అంత భలే ఉందండి. అసలు నేను ఎప్పుడు ఇట్లా కొంచెమే కలుపుతానండి, ఎక్కువ క్వాంటిటీతో కలిపి సంవత్సరం అంతా నిల్వ పెట్టలేదండి చిక్కుడుకాయ అయితే. ఇప్పుడు మరి నేను ఎప్పుడు ఇట్లా కొంచెం కలుపుకోవడమే. వస్తున్నారండి, కలిసిపోయింది మొత్తం. ఇప్పుడు ఉప్పు చూద్దాం. ఇది ఉప్పు చూస్తున్నానండి నేను. అబ్బా, అన్నీ సరిపోయినాయండి, నేను వేసినవి కరెక్ట్గా సరిపోయినాయండి. ఇదిగోండి ఈ స్పూన్తోనే నేను వేసాను, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. అసలు ఏది వేయక్కర్లేదు, ఎందుకంటే అన్నీ చూసి టేబుల్ స్పూన్ వాడేసుకున్నాం కదండి. అసలు భలే బాగుందండి, టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎవరన్నా చేయని వాళ్ళు ఉంటే, పట్టని వాళ్ళు ఉంటే కనుక ట్రై చేయండి. గ్రేవీగా లేదు అనుకోబాకండి, ఎందుకంటే మాకు ఎక్కువ ముక్కలు కావాలి, గ్రేవీ తక్కువ కావాలండి. అయినా ఇంకొంచెం వేసినా సరేనండి, పులుపు ఎక్కువైపోద్ది, కారం ఎక్కువైపోద్ది, అన్నీ ఎక్కువైపోతాయి. అసలు కరెక్ట్గా సరిపోయింది మాకు. ఇప్పుడు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటామండి, బాయ్.